ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైందా? 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని జగన్ ప్రకటించడానికి కారణమేంటి? గతంలో మాదిరే ఈసారి కూడా లోక్సభ తొలి దశ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయా? మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశముందా? గడువు కన్నా 3 నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ప్రారంభిస్తుందా? ప్రభుత్వాల కాలపరిమితి గడువు కన్నా 40 రోజుల ముందే ఎన్నికల సంఘం ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లు భావించి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. 15 రోజుల ముందే ఎన్నికలు వస్తాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఏపీ ఎన్నికల అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్సభ ఎన్నికలతో కలిపే జరుగుతాయనేది ఇప్పటికే స్పష్టమైంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఏమాత్రం లేదని, ఒకవేళ ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసినా సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల కన్నా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఏపీ ఎన్నికలను నిర్వహిస్తారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ, శాసనసభలకు కలిపి ఒకేసారి పోలింగ్ జరిగింది. కాగా ఆంధ్రప్రదేశ్లో తొలి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. దేశం మొత్తంలో 7 దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 23వ తేదీన లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. కాగా 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా మే 30వ తేదీన రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే జగన్ ప్రభుత్వానికి 2024 మే 30 వరకు గడువు ఉందని భావించాలి. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఆలోపే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. సాధారణంగా గడువు కన్నా 3 నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఎన్నికలకు ముందు ఆఖరి విడత ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. అలాగే ప్రభుత్వ కాలపరిమితి పూర్తవడానికి 40 రోజుల ముందే ఎన్నికలకు నోటిఫికేషన్ని విడుదల చేస్తుంది. ఈ లెక్కన ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 3వ వారంలోనే నోటిఫికేషన్ రావాలి. కానీ ఏపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగడం, లోక్సభకు 6-7 దశల్లో ఎన్నికలు జరగనుండడం, వాటిలో తొలి దశ ఎన్నికలు దాదాపు ఏప్రిల్ 2వ వారంలో జరగనున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికలు కూడా ఏప్రిల్ 2వ వారంలోనే జరగొచ్చని అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా లోక్సభ తొలిదశ ఎన్నికలతో కలిపి ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అదే జరిగితే ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు, మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి 2019 మార్చి 18న విడుదలైన నోటిఫికేషన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అంతకన్నా 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. అంటే మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ రావచ్చని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ రకంగా చూసినా మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. అంటే ఇంకో 75 రోజుల్లో ఏపీలో ఎన్నికల సందడి మొదలు కావడం ఖాయమని భావించవచ్చు. అయితే జగన్ వ్యాఖ్యలతో ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల అలజడి మొదలైనట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి మరి ఈసారి ఎన్నికలు ఏ తీరుగా జరుగుతాయో.